ఈరోజు మనం సర్వపిండిని ఎలా తయారు చేస్తామో చూద్దాం. 2 పెద్ద ఉల్లిగడ్డలను చిన్నగా కట్ చేసి, జీరా, నువ్వులు, తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఏదైనా ఇంకా ఆకుకూరను కూడా వేసుకోవచ్చు. వరిపిండిలోనే చేస్తే బాగుంటుంది. 1 గ్లాసు తీసుకుంటే ఇద్దరికి సరిపోతుంది. నేను ఇక్కడ జొన్న పిండి కూడా కొంత తీసుకున్నాను. పల్లీలు కొద్దిగా పీసెస్ లాగా చేయాలి. కొంచెం ఈ మోతాదును ఏదైతే వరిపిండి ఉంటుందో దీంట్లో తగినటువంటి కారం, ఉప్పు, ఈ పల్లీలు ఇవన్నీ ఆ మిశ్రమాన్ని ఒక దగ్గర చేసి, ఇంతకుముందు మీకు ఏవైతే ఇచ్చానో దాంట్లో అన్నిటిని గ్రైండ్ చేసి, ఉల్లి కానీ వెల్లుల్లి కానీ జీరా కానీ గ్రైండ్ చేసి ఈ మిశ్రమంలో, పిండి మిశ్రమంలో కలపాలి. నానబెట్టినటువంటి పప్పు, శనగపప్పు వేస్తే ఇంకా బాగుంటుంది. ఒక ధనియాల పొడి వేసి ఒక ముద్దగా చేసి ఈ విధంగా చేయాలి. చేసిన పిదప దాంట్లో కొంత భాగాన్ని తీసుకొని ఒక బౌల్లో నూనె పోసి అడుగు భాగంలో కొద్ది ముద్దని ఒక 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత చేస్తేనే బాగుంటుంది. ఈ విధంగా చేసి మధ్యలో చిన్న చిన్న వచ్చేసి ఈ విధంగా మనకు కావాల్సినటువంటి సర్వపిండి రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి. లైక్ చేస్తే వీలైతే షేర్ చేయండి. మీ గోవర్ధన్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. సర్వపిండి ఎలా ఉందో చూడండి, ట్రై చేయండి.